ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగును గాక. షలోం. 31వ కీర్తన 1వ వచనము. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయెను. యాక్చువల్ ట్రాన్స్లేషన్ ఏంటి అంటే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ అవమానపరచబడకపోయాను. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ప్రభువా, నేను నీ శరణ కోరి ఉన్నాను, నిన్ను ఆశ్రయించి ఉన్నాను, నీ సన్నిధిలోనికి వచ్చినాను ప్రభువా, నిన్నే ఆశ్రయిస్తున్నాను ప్రభువా, నీవే నా కోట, నీవే నా కొండ, నీవే నా ఆశ్రయం, నీవే నా దుర్గము, నీవు తప్ప నాకు వేరే సహాయం లేదు ప్రభువా అని దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒక మొరపెడుతున్నాడు. ఏ మొరపెడుతున్నాడు అంటే, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము. భక్తుడు చేసిన అద్భుతమైన 2 కార్యాలు ఏంటి అంటే, ఒకటి, దేవుని దగ్గరికి వచ్చాడు. రెండో కార్యం ఏంటో తెలుసా? తనకి సహాయము చేసే దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రభువా, నేను నీ దగ్గరికి వచ్చేసాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకు ప్రభువా. ఒకవేళ నేను అవమానపరచబడతానేమో, ఓటమి కలుగుతుందేమో, అపజయం కలుగుతుందేమో, సాతాను నా పైన జయాన్ని పొందుకుంటాడేమో అనే అపనమ్మకంతో మీరు ఉన్నట్లయితే ఈరోజు 2 కార్యాలు చేయాలి మీరు. ఒకటి, దేవుని సన్నిధిలో కూర్చోండి, ఈ మాట చెప్పండి, ప్రభువా, నీ సన్నిధానంలోనికి వచ్చినాను, నన్ను విడవద్దు ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు ప్రభువా అని చెప్పి చూడండి. పరిస్థితులు మారడం మీరు చూస్తారు, గొప్ప మేలులు మీరు చూస్తారు. దేవుడు మిమ్మల్ని సిగ్గుపడనీయక, మీరు ఏ కార్యములో అయితే భయంతో ఉన్నారో ఆ కార్యములో దేవుడు మీకు జయమును అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యములో జయమును అనుగ్రహించమని, మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.